మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలను గోవా తీసుకెళ్లి క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందరినీ ఒకే దగ్గర ఉంచితే సక్సెస్ కాలేమని 2 చోట్ల క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ వైపు ఉండలేక అక్కడి నుంచి జారుకోవాలని చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. అక్కడ ఉన్నవారేమో ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఎలాగైనా కాపాడుకోవాలని ఇప్పటికే కొంత నగదు వారికి ముట్టజెప్పి మిగతాది ఓటేశాక ఇస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. క్యాంపులోని లోకల్ బాడీ మెంబర్లు పవర్లో లేని వారికి ఓటేస్తే ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వారిని బుజ్జగించలేక అక్కడికెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఆపసోపాలు పడుతున్నట్లు టాక్. ఎలాగోలా కష్టపడి రేపటి వరకు గోవాలోనే ఉంచి 28న నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా గోవాలో క్యాంప్ రాజకీయాలు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు దీనికి ఎవరెవరు హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? శంకర్, ప్రసన్న, ఓవరాల్ గా చూస్తున్నాం మరో 2-3 రోజులు మాత్రమే ఈ యొక్క స్థానిక సంస్థల ఉప ఎన్నికకి సంబంధించి పోరు జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉప ఎన్నికకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీరంతా కూడా పూర్తి స్థాయిలో ఓటు వేసి ఈ ఎన్నికల్లో పాల్గొవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా వన్యజీవన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఓటర్లంతా కూడా గోవా తీసుకువెళ్లి అక్కడే పూర్తి స్థాయిలో వారిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. పూర్తి స్థాయిలో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా పూర్తి స్థాయిలో వారిని గోవా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా గోవాలోనే పూర్తి స్థాయిలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. అన్ని ఫ్యామిలీలకు సంబంధించి ఎవరైతే స్థానిక సంస్థల ఓటర్లుగా ఉన్నారో వారి ఫ్యామిలీలను సైతం గోవాలోనే ఉంచి వారికి పూర్తి స్థాయిలో మర్యాదలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు వారి ఓట్లు దండుకునేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలకైతే ఒక తలనొప్పి వ్యవహారంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా గోవా వెళ్ళాడు. అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటీవలే బీఆర్ఎస్ లో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళంతా కూడా గోవాలోనే సెట్ అయినటువంటి పరిస్థితి. గోవాలోనే వారందరినీ కాపాడుకుంటూ నేరుగా ఈ నెల 28వ తేదీన జరగబోయే పోలింగ్ ప్రక్రియకు వారిని నేరుగా తీసుకురావడం, అక్కడ వారికి ఓట్లు వేయించుకోవాలని చెప్పి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.